వేసవి కాలంలో నన్నారికి పూర్తి డిమాండ్. ఇంకా ఔషధాలకు కూడా వినియోగిస్తారని చెప్పేసి ఒక ప్రతీతి. అయితే ఇది కొండ కోణల్లో పండేటటువంటి ఈ నన్నారి వేర్లు ఈ కరూరు జిల్లా అయినటువంటి అనంతపురంలో శ్రీనివాసులు అనే రైతు పండిస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు 4 సంవత్సరాలు ఈ పంట రావడానికి సమయం పడుతుంది అని చెప్పేసి రైతు చెప్తున్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు. ఇక్కడ మొత్తం 4 సంవత్సరాల తర్వాత భూమిలో ఉన్నటువంటి నన్నారి వేరును వేరు చేసి ఈరోజు 2 ఇంచుల మైన కట్ చేస్తూ దీన్ని పూర్తిగా ఎండబెట్టిన తర్వాత మార్కెట్కు తరలిస్తారు. ముఖ్యంగా ఆ అనంతపురం జిల్లాలో ప్రత్యేక ఏదైతే ఉందో స్పెషలైజేషన్ పంటలు పండించడానికి ఇక్కడ ప్రాంత రైతులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి తార్కాణమే ఇది ఒక నన్నారి పంట అని కూడా ఇక్కడ సాగు చేసినటువంటి నేపథ్యం. ఇది ఎక్కడో చెన్నై కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పంట పండించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా, కరూరు జిల్లా లాంటి అనంతపురం జిల్లాలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండించడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఇది ఏదైతే ఉందో సాగు ఎలా చేశారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి రైతు శ్రీనివాసులు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో విన్నాం అన్న. ఈ నన్నారి పంట పెట్టడానికి ప్రధానంగా కారణం ఏంటి? ఇట్లా ఏదో పెళ్లి పోయింటి బళ్ళారి అవతల కురువోడు పెళ్లి పోయింటే ఇట్లా నన్నారి పెట్టినాడు అతను అంటే గుంటూరు ఆయన పెట్టినాడు ఆడ. అది చూసే పోయినాం. చూసే పోతే ఎట్లా ఉంటుంది పంట అంటే బాగుంటుంది తప్ప పెట్టండి. అప్పుడు మేము పెట్టినప్పుడు 450 కేజీ. ఇప్పుడు డౌన్ అయింది. మేము పెట్టినాం 8 ఎకరాలు. అనంతపురం జిల్లా మాది, కాటనగల్ శ్రీనివాసులు నేను. పెట్టినాక ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 3 ఏళ్ళకి పైన ఉండాలన్నారు. మేము 3-4 ఏళ్ళు పెట్టినాం. ఒక నెల తక్కువ. 4 సంవత్సరాలు పెడితే దిగుబడి బాగా వస్తుందంటే పెట్టినాం. అవుతుందన్నా ఎకరాకి 2 లక్షల చిల్లర ఖర్చు అవుతుంది. ఒక 8-9 టన్నులు అవుతుంది. డ్రై అయినా ఒక టన్ను ఖర్చు పోయినా 8 టన్నులు మిగులుతుంది. దిగుబడి ఏం బాగా వచ్చిందన్న. మనకి 8 టన్నుల ఆదాయం ఉంటుంది. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు మీరు పంట పెట్టారు. 4 సంవత్సరాల తర్వాతనే పంట కోసారు. ఈ ఖర్చు ఎలా ఉంటుంది? ఏమేమి చేసి ఉంటారు? ఏం లేదన్న, అప్పుడు చెట్లు పెట్టినప్పుడు మాత్రం ఒక 11 లక్షలు ఖర్చు అయింది. ల్యాటరు, మల్చింగ్ పేపరు, మొక్క 3 రూపాయలు, 11 లక్షలు అయింది. ఇప్పుడు ఒక 8 లక్షలు, 8.5 లక్షలు అవుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పంట కటింగ్ వీటన్నిటికీ కలిపి 8 లక్షలు అవుతుంది. 8-8.5 అవుతుంది. ఇప్పుడు మన జిల్లాలో, కరూరు జిల్లాలో ఇది సూటబుల్లా ఈ పంట? సూటబుల్ అంటే మంచి నేలే పెట్టాలి. మంచి ఎర్రనాలే పెడితేనే అది వచ్చేది. అంటే కొండల్లో ఉండేది కదా, అది అడుగు జాతి. కొండల్లో ఉండేదిలో ఉండాల్సిందే. మళ్ళా మస్తు నల్ల భూమి ఇట్లా దానిలో ఉండదు, అది చచ్చిపోతుంది మొక్క. మీరు పెట్టారు కదా, పంట పెట్టారు. మరి 4 సంవత్సరాల ముందుకు వస్తే దిగుబడి ఎట్లా ఉంటుంది? అంతేనే ఎకరాకి 2-3 టన్నులు అవుతుంది. సంవత్సరం అట్లా కోసినామంటే ఎకరాకి 2-3 టన్నుల కంటే ఎక్కువ కాదు. గడ్డ డెవలప్మెంట్ కావాలంటే లేట్ ప్రాసెస్సే పెట్టాలా. ఏర్లే కదా అవి, ఏర్లు డెవలప్మెంట్ కావాలా. ఏర్లు లావ్ అయినంత మనకి దిగుబడి వస్తుంది. మినిమం అంటే ఒక చెట్టుకి ఏళ్ళు ఎంత ఉన్నా 10 కేజీలైనా ఊరుతుంది. ఇప్పుడు మేము పీకినాం కదా 4 ఏళ్ళకి, ఒక చెట్టు 6 కేజీలు 7 కేజీలు ఊరింది గడ్డ. నీటి తడి ఎట్లా? ఇప్పుడు నీరు ఎట్లా అందించాలి? వానకేం అవసరం లేదన్న. నీళ్ళు ఎండల కాలమే వారానికి ఒక తడి పెడితే చాలు. నీళ్ళు కూడా తక్కువ, నీళ్ళు చాలా తక్కువ అన్నిటికంటే కూడా. ఇప్పుడు మందులు స్ప్రే కానీ ఇలాంటి ఎరువులు కానీ ఇటువంటివి ఫస్ట్ దిక్కులేకే ఎరువు వేసేది. ఏదైనా వేసేయాలనుకుంటే మందులు ఏం లే, ఓన్లీ ఎరువే. ఇంకా మళ్ళీ మందు కొట్టేదే లేదు దానికి. మందు కొట్టకూడదు కదా, మనం తాగే జ్యూస్ కాబట్టి మందు కొట్టేదే లేదు. ఏం రోగం రాదు దానికి. పశువులు మేవు, గొర్రెలు మేవు, ఏం మేవు, పాలు అనమాట మేవు. ఇప్పుడు ఈ నన్నారికి ఎట్లా డిమాండ్, ఎక్కడ మార్కెటింగ్ ఎట్లా, ఏమిటికి వాడతారు ముఖ్యంగా? ఇది జ్యూస్ కన్నా ఇప్పుడు మన జ్యూస్, ఇప్పుడు ఔషధాలు అవన్నిటికీ పోతాయి. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ చెన్నై, బొంబాయి, ఉత్తరప్రదేశ్ ఉంది. మనం డ్రై చేసినాక దాన్ని శాంపుల్ పంపించమన్నారు. ఫుల్ డ్రై అయిందా మ్యాచర్కి వేసి పంపిస్తే తీసుకురామంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాసెస్ పంట పీకిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది డ్రై చేయడానికి? కూలీలతో ఒక 40 రోజులు, ఒక 50 రోజులు పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఏదైతే ఉందో పంట హార్టికల్చర్, నీళ్ళు ఇస్తే అద్భుతమైన పంటలు పండిస్తారు. అటువంటిది నన్నారి పంట పెట్టుకుంటే బాగుంటుందా? ఏం చెప్తారు? బాగుంటుందన్న. ఓపిక అనేది ఇప్పుడు మనం చీనా చెట్లు పెట్టినా 4 ఏళ్ళు వెయిటింగ్ చేయాల్సిందే. ఇది కూడా 4 ఏళ్ళు ఉందంటే బాగా డబ్బు కూడా బాగా వస్తుంది. దాన్ని 4 ఏళ్ళు వచ్చి చీనా చెట్లు పెట్టినా ఊరికేనే ఉండాల్సింది. అది కూడా 4 ఏళ్ళు ఊరికే ఉండాల్సింది కదా. అప్పుడు కూడా పంట వస్తుందో రాదు తెలియదు. ఇది 4 ఏళ్ళు అయిపోయినా పంట వస్తుంది, బాగుంటుంది. అదేం పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓపిక ఉండాలా. మందులు కింద లేని నీళ్ళు, ఓన్లీ నీళ్ళు ఎండల కాలం మాత్రమే నీళ్ళు, వానకాలం నీళ్ళు అవసరం కూడా లే. గడ్డి ఏం పడదురువే.
మల్చింగ్ షీటు. అసలు గడ్డి పడదు. ఇంకా ఆకంతా ఇప్పుడు రాలుతుందా అంత ఫుల్ ఫిలప్ అయిపోతుంది, గడ్డే పడదు అసలు. అన్న ఏంటి అసలు మీరు నన్నారి పంట సాగు చేయాలని మీకు ఎట్లా అనిపించింది? ఎన్ని సంవత్సరాలు ఏమి అసలు ఆ సాగు విషయం ఏం చెప్పు? మనము బళ్ళారికి ఏదో ప్రపోజల్ పెళ్ళి ఏదో పోవాలని బళ్ళారి పోయినాం. ఆడ చూసినాం రైతు దగ్గర చూసి ఇది బాగుంటుందండి అన్నారు. ఆడ మాట్లాడేసి నర్సరీ ఆట నుంచి దిగుమతి తీసుకున్నాం. నర్సరీ తెచ్చి ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇక్కడ పెట్టినప్పటి నుంచి ఒక సంవత్సరంలో వర్షాకాలంలో ఒకసారి తొగిస్తాం. మనం తొగిచ్చే పని ఆ ద్రోహం తప్పితే మళ్ళీ జీరో మెయింటెనెన్స్. ఎకరాకి వచ్చి పెట్టుబడి పేపరు డ్రిప్ అంతా లక్ష లోపలే మనం అంటున్నాం. ₹1,00,000 కంటే పైన రాదు పెట్టుబడి. నీకు 3 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. లేబర్ది ఉండదు, ఫర్టిలైజర్ ఉండదు, నీకు వాటర్ సోర్స్ తక్కువ ఉన్నా ఒక 2 ఇంచుల నీళ్ళు ఉంటే 10 ఎకరాలు తడుపుకోవచ్చు. నెలకు వచ్చి 2 సార్లు వదులుకోవచ్చు. 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వాటర్. దీని గురించి మందులు జీరో, ఫర్టిలైజర్ జీరో. భూమి కూడా అగ్రికల్చర్ పక్కా 4-3 ఏళ్ళలో పక్కా అగ్రికల్చర్ అయిపోతుంది. మందులు కొట్టి, గడ్డి మందు కొట్టి, డ్రిప్ మందులు ఇడిసి, ఆ మందు కొట్టి, ఈ మందు కొట్టి భూమికి బస్ట్ పట్టి ఉంటుంది, కలుషితం అయ్యింటుంది. ఇప్పుడు 3 ఏళ్ళలో 4 ఏళ్ళు పడింది. 4 ఏళ్ళలో మంచి అగ్రికల్చర్ ఫార్మస్ అయింది భూమి, ల్యాండ్. నన్నారి పంట పెట్టిన దానివల్ల మనకు లాభము, భూమి తల్లి కూడా లాభమే. భూమి కూడా జీరో, ఏంది లేకుండా కలిసి లేక జీరో అయిపోతుంది. అన్ని రకాల నీకు ఇప్పుడుండే మన అనంతపురం వాటర్ సర్క్యులేషన్ తక్కువ దానికి 2 నుంచి నీళ్ళు పైన 10 ఎకరాలు తడుపుకోవచ్చు. నెలకు ఒక్కసారి 2 సార్లు నీళ్ళు పెట్టుకోవచ్చు. 20 రోజులకు ఒకసారి పెట్టుకుంటే చాలు. నీళ్ళు పెట్టుబడి తక్కువ, లేబర్ జీరో తక్కువ. ఈ దాంట్లోకి పశువులు కానీ గొర్రెలు కానీ ఏంది పోయినా దాన్ని టచ్ చేయవు, దాన్ని తినేకి రాదు. ఏది దాన్ని తినలేవు. ఇవాళ గడ్డి పడిందంటే గొర్రెలు ఇడవచ్చు, గడ్డి తినేస్తాయి. అంటే ఇప్పుడు నన్నారి దేనికి వాడతారు? ముఖ్యంగా మార్కెటింగ్ ఎక్కడ ఉంది? మార్కెట్ చెన్నై ఉంది, హుబ్లీ ఉంది అంటారు. హుబ్లీ ఉంది, నిమ్మాచని ఒకటి ఉంది. మన రాష్ట్రంలోనే, మన దేశంలో నిమ్మాచని ఉంది రాష్ట్రం. ఆ నిమ్మాచలో అతను సేటుతో కూడా మాట్లాడినాం. ఆడ 180 నుంచి 200 నడుస్తుందండి. 180 నుంచి 200 నడుస్తుందండి. అక్కడ మార్కెటింగ్ ఉంది. ఓన్లీ ఇది నన్నారికి మెడిసిన్, ఓన్లీ ఇప్పుడు ఏదో క్రీమ్స్కి ఏదో వాడుతున్నారు. ఇప్పుడు మన ప్రపోజల్ ఇప్పుడు మదనపల్లిలో ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందని, మదనపల్లిలో స్టార్ట్ చేసినారు అని మదనపల్లిలో ఇప్పుడు అంటున్నారు. మదనపల్లిలో స్టార్ట్. మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఓ ఫ్యాక్టరీ, దీన్ని చూసి మన రైతులు ఒంగోరు ముందుకు వచ్చి పెట్టేదానికి ఆస్కారం ఉంది. మన ఫ్యాక్టరీ మన దగ్గర ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే మనకి భయం లేదు, దగ్గర పోయి కనుక్కోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ సీజన్ 180 నడుస్తుందండి. మనకి 200 అయితే బాగా గిట్టుబడి అవుతుంది. మంచి చీనాకైతే నీళ్ళు ఉండల్లా, పెట్టుబడులు పెట్టాలా, మందులు అప్పుడు రేట్ వస్తుందో రాదో తెలియదు. దానికి వచ్చి టన్ను వచ్చి 25,000 పైన ఉంటేనే రైతుకి గిడతాది. 25 లోపల 30 ఉంటేనే గిడతాది, లేకుంటే గిట్టదు. లేబరు, ఫర్టిలైజరు, మందులు కొట్టేదానికి అవతలకు వచ్చేదానికి కూడా తెలియదు. దాంట్లో ఏమవుతుందంటే దానికి వేరు పురుగానే వస్తుంది కొత్తగా. సంవత్సరంలో 4-5 సెట్లు వెళ్ళిపోతుంటాయి. ఒక తోటకి వచ్చి ఎండిపోతాయి, మధ్యలో గ్యాపులు పడి ఫస్ట్ పడుతుంది. ఇదైతే నమ్మకమైన పంట. పెట్టుబడులు ఎక్కడున్నా కూడా దాన్ని విడిచిపెట్టచ్చు. అది తింటాయి, ఇది తింటాయి, అది పీకుతారు, ఇది పీకుతారు, వాళ్ళు పీకుతారు, ఇది సమస్య ఉండదు. లేబర్ సమస్య ఉండదు. ఇప్పుడే లేబరు, ఇంతకుముందు అంతా జీరో మెయింటెనెన్స్, జీరో. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పని చేసుకుంటున్నా ఈ పని చేసుకోవచ్చు. ఎవరైనా రైతులైనా, ఎవరైనా జాబులు చేసేవాళ్ళైనా ఒక మనిషిని పెట్టేసి ఏదో 15 రోజుల కోసం నీళ్ళు తిప్పేసి ఏదో చూసుకొనొచ్చు. ఏం జీరో మెయింటెనెన్స్. ఎక్కడైనా దీనికి ఫినిషింగ్ అవసరంలే, ఇంకో దాడి ఉండదు, ఏ దాన్ని దాడి ఉండదు. మొత్తం మీద అయితే మాత్రం ఈ కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు ఇది ఏదైతే ఉందో నన్నారి పంట వరప్రధానిగా నిలిచే అవకాశం ఉంది, ముఖ్యంగా 4 సంవత్సరాల పాటు. ఎందుకంటే ఇప్పుడు అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ అవుతుంది అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా ఇప్పుడు ఇది ఎక్కువగా ఎందుకంటే మోతాదు మించి ఎరువులు కావచ్చు, కెమికల్స్ కావచ్చు వాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అసలు ఎటువంటి ఎరువులు అవసరం లేదు, కెమికల్స్ అవసరం లేదు, ఇటువంటి కాబట్టి 4 సంవత్సరాల పాటు మనం ఓపికగా ఉండగలిగినాము. అందులో నీరు కూడా చాలా తక్కువ. ఎందుకంటే కరువు జిల్లా అనంతపురం జిల్లాకి నీరు తక్కువగా, భూగర్భ జలాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి పంట అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రైతులు చెప్తున్నారు ఒకటే, దాదాపు ₹200 కిలో ఉన్నా కూడా చాలా గిట్టుబాటు అవుతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడో కొండ కోనల్లో పండేటటువంటి నన్నారి వేరు అనేది ఈరోజు ముఖ్యంగా రైతులు కూడా సాగు చేస్తున్నటువంటి నేపథ్యం. దీనికి మార్కెటింగ్ కూడా చెన్నై ఇట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకు దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడ రైతులు కూడా అద్భుతమైన నన్నారి పంటను
సాగు చేయడానికి అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మొదట్లో అయితే ఎటువంటి మొక్క మల్చింగ్ షీటు ఇటువంటివే తప్ప తర్వాత స్ప్రేయింగ్స్ కానీ ఎరువులు కానీ ఏమాత్రం అవసరం లేదు. చివరిలో పంట దిగుబడి తీసిన తర్వాత లేబర్తో అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.